అమ్మాయికి కొత్తగా పెళ్ళవుతుంది. కొత్త కోడలు ఇంట్లోకి వచ్చేపటికల్లా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అదంతా పెద్ద ఫ్యామిలీ అనమాట. కానీ ఆ కుటుంబాన్ని చూసి అమ్మాయికి భయం వేసేది. అమ్మో, ఇంట్లో వాళ్ళందరినీ నేను ఎలా మేనేజ్ చేయాలి, నాకు ఏ పని సరిగా రాదు, వంట పని అసలే రాదు అని చెప్పేసి కంగారు పడుతూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అత్తయ్య ఇంట్లో వంట బాధ్యతని అమ్మాయికి అప్పచెప్తుంది. అమ్మ, రేపటి నుంచి ఇంట్లో వాళ్ళందరికీ వంట చేసే బాధ్యత నీదే అని చెప్తుంది. అయితే సరే అత్తమ్మ అని చెప్తుంది. తెల్లారి తనకేమో వంట రాదు, అయినా కానీ అత్తమ్మ చెప్పిన మాట వల్ల ఎలాగలా వంట చేసి పెడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా వంట చాలా రుచిగా ఉందని పొగుడుకుంటూ తింటారు. అమ్మాయికి ఏమీ అర్థం కాకపోయింది. నాకేమో వంటే సరిగా రాదు, వీళ్ళేమో వంట చాలా రుచిగా ఉందంటారేంటి అని ఆశ్చర్యపోతుంది. మరుసటి రోజు వంట చేస్తూ ఎప్పటిలాగే వంట మధ్యలో బయటకు వెళ్ళి వస్తుంది. ఈలోపు అత్తయ్య ఏదో వంటలో కలుపుతూ ఉంటుంది. ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అత్తమ్మ, మీరు ఇక్కడేం చేస్తున్నారు అంటుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య, అమ్మ, నీకు వంట రాదన్న సంగతి నాకు తెలుసు, అందుకే వంట మధ్యలో వచ్చి రుచులను సరిచేసి వంట రుచిగా ఉండేలాగా చేసి వెళ్తూ ఉంటాను. నేను కూడా పెళ్ళైన కొత్తలో ఇలాగే నాకు ఏ పని సరిగా రాదు, వంట కూడా సరిగా రాదు, కానీ నాకు అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేరమ్మా, కానీ నీకు నేనున్నాను అని చెప్పేసి ధైర్యం చెప్తుంది. ఇక్కడ ఏంటంటే సరిగ్గా అర్థం చేసుకోవాలి, కానీ అత్తా కోడల బంధం కూడా అమ్మా కూతుల కన్నా ఎక్కువే. కానీ అదృష్టం అందరికీ ఉండదు కదా. మీకు కనుక అదృష్టం ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.